అఖిలను తన కొలీగ్స్ ముందు కావాలనే ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటుంది సుమ. దాంతో అఖిలకి సహనం నశించి పిడికిలి బిగించి సుమపై దాడి చేయబోతుంది. అఖిల తన వైపు విసిరిన పంచ్ను అరచేతితో అడ్డుకుంటుంది సుమ. ఆమె అఖిల వైపు చూసి వంకరగా నవ్వుతూ, చెప్పేది వినకుండానే ఎందుకంత కోపం? నువ్వింట్లో ఉండి సాగర్ కోసం వండి పెట్టి తన గురించి కేర్ తీసుకుంటూ ఉంటే నిన్ను కూడా బాగా చూసుకుంటాడు కదా. అప్పుడిలా అడ్డమైన వాళ్ల కోసం ఎండలో తిరిగి పని చేయాల్సిన అవసరం ఉండదు. నీ అదృష్టాన్ని నువ్వు వదులుకుంటున్నావని నీ మంచి కోరే చెప్తున్నాను. అయినా సాగర్ గారికి నువ్వంటే ఇష్టం లేదుగా. అలాంటప్పుడు నువ్వేం చేసినా వేస్టేలే అని మూతి తిప్పుతూ అంది సుమ. నా పర్సనల్ విషయాలు తల దూర్చావంటే మర్యాద దక్కదు చెప్తున్నా అని వార్నింగ్ టోన్లో అంది అఖిల. అర్థమైందిలే, సీఈఓ సాగర్ నిన్ను వదిలేశారు కదా అని సుమ గట్టిగా నవ్వుతూ అఖిల భుజాలపై చేయి వేసి, అఖిల అఖిల నువ్వబ్బాయిల్ని పడేయడంలో ఎక్స్పర్ట్వి అని అనుకున్నాను. సాగర్ గారు నీకోసం బ్లూ వాటర్ కంపెనీనే కొన్నారంటే ఆశ్చర్యపోయాను. కానీ చివరికి నిన్ను ఇలా వదిలించుకుంటారని మాత్రం ఊహించలేదు అంటూ అఖిలకి తెలియని నిజాన్ని బయటపెట్టేసింది సుమ. అప్పటి వరకు సుమ మాటలు విన్న అఖిల మొహం చిరాగ్గా ఉంది. కాని అసలు విషయం తెలియగానే అఖిల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నువ్వేమన్నావ్? మళ్ళీ చెప్పు అని వణుకుతున్న గొంతుతో అడిగింది అఖిల. అయ్యో, నీకింకా తెలీదా? అనవసరంగా నిజాన్ని బయటపెట్టినట్టున్నాను అని నాలిక కరుచుకుంది సుమ. అఖిల మాత్రం ఏమీ మాట్లాడకుండా సుమ వైపే చూస్తూ ఉంది. అప్పుడు ఆమె అఖిల చెవి దగ్గరగా వెళ్లి, సీఈఓ సాగర్ గారు బ్లూ వాటర్ కంపెనీని ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆయనకి నిజంగానే నువ్వంటే ఇష్టమైతే నిన్ను ఈ పాటికి ఆ కంపెనీకి మేనేజర్ చేసి ఉండేవాళ్ళు. అలా చేయలేదంటేనే అర్థమవుతుంది మీ రిలేషన్ ఎంత చక్కగా ఉందో అంటూ మళ్లీ రాగాలు తీయడం మొదలుపెట్టింది సుమ. నిజానికి అఖిల కంటే ముందు దామోదర్ రావు ఆ కంపెనీలో పనిచేయడానికి సుమని సెలెక్ట్ చేశాడు. కానీ సాగర్ వచ్చి దాడి చేయడం వల్ల ఊహించని విధంగా ఆ పొజిషన్ అఖిలకి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఆ రోజు అతను సుమకి కాల్ చేసి తనకి జాబ్ రావాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలని చెప్పాడు. సుమ మాటలు విన్న అఖిల షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఆమె చేతిలో ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ నేలను తాకాయి. ఆమె పక్కనే ఉన్న ఇతర స్టాఫ్ మెంబర్స్ హడావుడిగా ఆ పేపర్స్ ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కాని అఖిల మాత్రం ఈ లోకంలో లేదు. ఆమె సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంది. అంతలో అకస్మాత్తుగా ఆ కాంట్రాక్ట్ పేపర్స్ పైన బద్రీనారాయణ సైన్ ఉండడం సుమ గమనించింది. దాంతో ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి. నువ్వు శాంతను కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకొని వస్తున్నావా అని నోరెళ్లబెట్టి అడిగింది సుమ. కాని అఖిల ఆ ప్రశ్నకు సమాధానమివ్వలేదు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఎదురుగా ఏముందో కూడా స్పష్టంగా కనిపించడం లేదు. పెదవులు వణుకుతూ ఉంటే తలదించుకుని ఏడవడం మొదలుపెట్టింది. సాగర్ తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో ఆ క్షణంలో అఖిలకి అర్థమైంది. తను ఊహించినట్టు సాగర్ ఆమె పొజిషన్ని చూసి ఇష్టపడలేదు. సాగర్ ఈ ప్రపంచంలో ఏదీ చూడకుండా నన్నుగా ప్రేమించిన వాడివి నువ్వు మాత్రమే. ఆఖరికి నా తల్లి కూడా నా ఉద్యోగాన్ని హోదాని చూసి నాకు విలువనిచ్చేది అని మనసులో అనుకుంది. పెళ్లైన కొత్తలో సాగర్తో తను ప్రవర్తించిన తీరు గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది. పూర్వ జ్ఞాపకాలు తన మనసును స్పృశించగానే అఖిల శరీరం చిన్నగా వణికింది. ఏడుపు రూపంలో పైకి తన్నుకు వస్తున్న తన బాధని పంటి కింద పెట్టుకొని తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా అక్కడ నుండి పరిగెడుతూ క్లోవర్ మ్యాన్షన్కి చేరుకోవాలనుకుంది. ఆమె ట్రాఫిక్ ని కూడా పట్టించుకోకుండా రోడ్ మీద వేగంగా వస్తున్న ఒక BMW కార్ని డాష్ ఇచ్చింది. అఖిల శరీరం నేలని తాకగానే ఆమె చుట్టూ ఉన్న ప్రపంచమంతా తలకిందులైపోతున్నట్టుగా ఆమెకు అనిపించింది. ఒళ్లంతా విపరీతమైన నొప్పి పుడుతూ ఉంది. నుదుటిపై అయిన గాయం నుండి తీవ్రంగా రక్తం కారుతూ ఉంది. అంతలో ఆమె కళ్ళు బరువెక్కాయి. ఆ మరుక్షణం తనకి తెలియకుండానే కళ్ళు మూసేసింది అఖిల. దూరం నుండి ఆ కార్ యాక్సిడెంట్ ని చూసిన బ్లూ వాటర్ కంపెనీ స్టాఫ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అఖిల అక్క అని గట్టిగా అరుస్తూ ఆమె వైపుకు వేగంగా పరిగెత్తింది సురభి. మరోవైపు ఖమ్మంలోని కృష్ణకుమార్ విల్లా రక్తంతో తడిసి ముద్దయింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పనివాళ్లు సైతం విశ్వ ఆర్గనైజేషన్ సైన్యానికి బలైపోయారు.
కృష్ణకుమార్ మాత్రం తన కొడుకుని వెనకాలే దాచుకుంటూ అతన్ని రక్షిస్తూ ఉన్నాడు. టార్జాన్ మాత్రం గట్టిగా నవ్వుతూ వాళ్ళ వైపుకి అడుగులు వేస్తూ ఉన్నాడు. అది చూసి అడుగులు వెనక్కి వేయడం మొదలుపెట్టాడు కృష్ణకుమార్. చుక్క రక్తం లేనట్టు పాలిపోయినా అతని మొహంలో భయం తప్ప ఎటువంటి భావన లేదు. ఆ భయమే అతని శరీరాన్ని అంతా కమ్మేసింది. దాంతో అతను గజగజ వణికిపోతూ ఉన్నాడు. అసలు తను ఎవరో, ఆ పొజిషన్లో ఎందుకు ఉన్నాడో కూడా మర్చిపోయాడు. విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు తన ముందే తన ఫ్యామిలీ మెంబర్స్ కాళ్ళు చేతులు నరికి నేల మీద పడేస్తూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు వినలేక అతని చెవులు దద్దరిల్లాయి. వాళ్ళందరూ కాళ్ల మీద పడి ఎంతసేపు వేడుకున్నా సరే కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా వాళ్ళ తలలు నరికేశారు ఆర్గనైజేషన్ మనుషులు. ఆ స్థితిలో వాళ్ళను చూస్తూ ఉంటే కృష్ణకుమార్కి గుండె పిండేసినట్టు అయింది. ఇంతకుముందు ఎన్నడూ లేని నిస్సహాయత ఆ క్షణంలో అతను ఫీల్ అయ్యాడు. జీవితంలో ఎంతో సాధించినా చివరకు అతనికి మిగిలింది బాధ మాత్రమే. ముసలోడా, ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? ఎందుకంటే ఇప్పుడే నిజాలు బయటకు వస్తాయి అని తన నుదుటి మీద పడిన రక్తపు చుక్కలను తుడుచుకుంటూ అడిగాడు టార్జాన్. బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన తండ్రితో అలా మాట్లాడడం తట్టుకోలేకపోయిన అనిరుద్ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక ఆయాసపడుతూ, యు బాస్టర్డ్, ఇంతకి తెగిస్తావా? మీకన్నా క్రూర మృగాలు నయ్యం అని రక్తం చిందిస్తున్న కళ్ళతో టార్జాన్ వైపు చూస్తూ పిడికిలి బిగించాడు. ఆ క్షణంలో కృష్ణకుమార్ కనుక ఆపకపోయి ఉంటే ఆకలితో ఉన్న సింహంలాగా టార్జాన్పై విరుచుకుపడేవాడు. ఒరేయ్ బుడ్డోడా, అంత దూకుడు పనికిరాదురా. మీ నాన్నతో మాట్లాడుతున్నా గదా, ఆయన్ని నిజం చెప్పమను, లేదంటే మీ ఫ్యామిలీ హిస్టరీలోనే మిగులుతుంది అని తన కత్తిని అనిరుద్ వైపు గురిపెట్టి అన్నాడు టార్జాన్. అది చూసిన కృష్ణకుమార్ తన చేతులను అడ్డంగా చాస్తూ, ప్లీజ్ నా కొడుకుని ఏం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని టార్జాన్ని బ్రతిమాలడం మొదలుపెట్టాడు. తన ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్లడానికి కేవలం అనిరుద్ మాత్రమే అతనికి ఉన్న చివరి హోప్. తాను చనిపోయినా సరే కొడుకు మాత్రం బ్రతికి ఉండాలని ఆశపడుతున్నాడు కృష్ణకుమార్. నువ్వు నిజంగానే నీ కొడుకుని కాపాడుకోవాలి అనుకుంటే నేనడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు అని మెల్లిగా ఒక్కొక్క పదాన్ని వత్తి పలికాడు టార్జాన్. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అని కళ్ళు గట్టిగా మూసుకొని అడిగాడు కృష్ణకుమార్. కుమార్ ఫ్యామిలీ ఎవరితో చేతులు కలిపి పని చేస్తుంది? సాగర్ గారిని హతమార్చాలని హైదరాబాద్ వెళ్ళింది ఎవరు అని ఆవేశంగా అడిగాడు టార్జాన్. సాగర్ పేరు విన్న తర్వాత గాని ఆ వ్యక్తులు తనని ఎందుకు అంతగా టార్చర్ చేస్తున్నారో కృష్ణకుమార్కి అర్థం కాలేదు. మీరు విశ్వ ఆర్గనైజేషన్ నుండి వచ్చిన వాళ్ళా అని షాక్ నుండి తేరుకుంటూ అడిగాడు కృష్ణకుమార్. విశ్వ ఆర్గనైజేషన్లో సాగర్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని కృష్ణకుమార్ ఎప్పుడో గెస్ చేశాడు. కానీ కేవలం అతని కోసం ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తారని కృష్ణకుమార్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను టార్జాన్ అడిగిన దానికి సూటిగా సమాధానమివ్వకుండా, మీరు విశ్వ ఆర్గనైజేషన్ నుండి వచ్చారని నేననుకోలేదు, నాకు మీ గురించి ఎటువంటి సమాచారం రాలేదు అని తడబడుతున్న గొంతుతో చెప్పాడు. నేనడిగిన దానికి సమాధానం అది కాదు, నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయాలని కూడా అనుకోవట్లేదు అని ఎదురుగా ఉన్న బల్లపై కొడుతూ కోపంగా అన్నాడు టార్జాన్. అతని కోపాన్ని చూసిన కృష్ణకుమార్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అప్పటి వరకు భయంతో వణికిపోయిన అతను గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. నువ్వు రెండోసారి క్వశ్చన్ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా చేస్తే నీ టైం వేస్ట్ అవుతుంది. ఈ పాటికి సాగర్ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉంటాయి అని నమ్మకంగా చెప్పాడు కృష్ణకుమార్. అతని మాటలు వినగానే టార్జాన్ కోపంతో మొహం చిట్లించాడు. 2 అడుగులు ముందుకు వేసి కృష్ణకుమార్ గుండెలపై బలంగా తన్నాడు. ఆ దెబ్బతో కృష్ణకుమార్ గాలిలో ఎగురుతూ 50 మీటర్ల దూరంలో ఉన్న గోడకు గుద్దుకొని నేలపై పడ్డాడు. అతను గట్టిగా అరుస్తూ రక్తం కక్కుతూ ఉంటే, నాన్నా అంటూ అనిరుద్ తన తండ్రి వైపు పరిగెత్తాడు. ఒక పక్క తన తండ్రికి సపోర్ట్ ఇస్తూనే టార్జాన్ వైపు చూసి, ఈ రోజు మీరందరూ నా చేతిలో అయిపోయారు అని పిచ్చివాడిలా నవ్వడం మొదలుపెట్టాడు. కృష్ణకుమార్ అంత బాధలోనూ అనిరుద్ చేయి పట్టుకొని అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కాని అతను మాత్రం ఆవేశంగా పైకి లేచి పిచ్చివాడిలాగా టార్జాన్ వైపుకు దూసుకుపోయాడు. అతను ఏ స్పీడ్లో అయితే దూసుకు వెళ్లాడో అదే స్పీడ్లో చెంపదెబ్బ తిని నేలను కరుచుకున్నాడు. ఆ తర్వాత అతని శరీరంలో ఎటువంటి చలనమూ లేదు. అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా
ఎవరికీ తెలీదు. అనిరుద్, నాన్న అనిరుద్ అని అతి కష్టం మీద తన నొప్పిని భరిస్తూ శరీరాన్ని నేలపైనే ఈడ్చుకుంటూ తన కొడుకు దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కృష్ణకుమార్. అతని కంటి నుండి రక్తం కారుతూ ఉంది. ఈరోజు చూడడం కోసమేనా నేనిన్నాళ్ళు తాపత్రయపడ్డాను? నా కొడుకుకి మంచి జీవితాన్ని ఇద్దామనుకున్నాను, కాని నా కళ్ళ ముందే వాడు ఇలా అవుతాడని అనుకోలేదు అని మనసులో పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు కృష్ణకుమార్. అతను తన కొడుకు దగ్గరికి చేరుకొని అతనిపై చేయి వేసేలోగా టార్జాన్ కృష్ణకుమార్ చేతిని తన కాళ్ల కింద నలిపేస్తూ, నువ్వు నిజం చెప్తావా, నీ కొడుకుని చంపేయమంటావా అని సూటిగా అడిగాడు. కృష్ణకుమార్ నొప్పితో విలవిలలాడుతూ, బిజు ఫ్యామిలీ వాళ్ళే సాగర్ని చంపడానికి హైదరాబాద్కు వెళ్లారు అని గట్టిగా అరిచాడు. థాంక్యూ అని వంకరగా చెప్పాడు టార్జాన్. అతని చేతిలో ఉన్న కత్తిని నేలను తాకేలోగా మరొకసారి ఆ విల్లా గోడలు రక్తంతో తడిశాయి. కృష్ణకుమార్ చలనం లేకుండా పడి ఉన్నాడు. అంతలో టార్జాన్కి బయట నుండి ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినపడింది. అతను తల వెనక్కి తిప్పి చూడగానే నందకిషోర్, జయదేవ్ బిల్లా అగ్నితో పాటు అక్కడికి హడావుడిగా చేరుకున్నారు. అక్కడ చెల్లా చెదురుగా పడివున్న శవాలను, వాటి నుండి వస్తున్న రక్తం వాసనను పీల్చేసరికి నందకిషోర్కి కూడా కడుపులో తిప్పినట్టయింది. టార్జాన్, నువ్వు నిజంగా ఇక్కడ ఒక డిజాస్టర్ని సృష్టించావు అని చుట్టూ చూస్తూ అన్నాడు అగ్ని. కుమార్ ఫ్యామిలీ బిజు ఫ్యామిలీతో చేతులు కలిపి సాగర్ సార్ని చంపడానికి హైదరాబాద్కి ఒక టీంని పంపించారు. అలాంటప్పుడు వీళ్ళు బ్రతకడం దండగా అనిపించింది, అందుకే చంపేశా అని కూల్గా చెప్పాడు టార్జాన్. కాని అని ఏదో చెప్పబోయి నోటిలో ఉన్న మాటను అలాగే మింగేశాడు అగ్ని. నందకిషోర్, జయదేవ్ బిల్లాలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరు కూడా చాలా యాంషియస్ గా ఫీల్ అవుతున్నారు. అలాగే వాళ్ల మొహంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు మురళీధర్ వేగంగా నడుస్తూ ఊరి పొలిమేర కూడా దాటి వచ్చేశాడు. అతను ఎక్కడున్నాడో తనకి కూడా తెలియదు, కాని అతని శరీరంలోని శక్తి మాత్రం మార్పులకి గురవుతూ ఉంది. అదే సమయంలో అతను చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతున్నాడు. అతను అకస్మాత్తుగా ఒకచోట ఆగి భారంగా ఊపిరి పీల్చుకుంటూ, నేను ఆల్రెడీ వచ్చేశాను కదా, ఇంకా ఎందుకు దాక్కుంటున్నావు? మర్యాదగా బయటికి రా అని గంభీరంగా అన్నాడు. నువ్వు ముసలాడివే అయిపోయి ఉంటావు అనుకున్నాను, కాని చూడ్డానికి ఇంకా యంగానే కనిపిస్తున్నావు అని గట్టిగా నవ్వుతున్న ఒక వ్యక్తి గొంతు ఆ ప్రదేశంలో ప్రతిధ్వనించింది. అంతలో అకస్మాత్తుగా అలయన్స్ చక్రవర్తి మురళీధర్ వెనుక ప్రత్యక్షమయ్యాడు. నేను ముసలివాడినే, అయినా యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ జీవితంలో ఒక భాగం. వాటి గురించి ఆలోచిస్తూ వృధా చేసే అంత సమయం నాకు లేదు అని వెనక్కి తిరిగి చూడకుండా చెప్పాడు మురళీధర్. నువ్వు ఏ రకంగా ముసలివాడివయ్యావు? ఏదైనా సాధించాలి అనే తపన, కసి మనసులో ఉన్నంతకాలం ఎవడూ ముసలివాడు కాలేడు అని గంభీరంగా అన్నాడు అలయన్స్ చక్రవర్తి. అతను చెప్పిన మాటలు విన్న తర్వాత మురళీధర్ సైలెంట్ అయిపోయాడు. అతను దూరంగా ఉన్న కొండలను తదేకంగా చూస్తూ ఉన్నాడు. అలయన్స్ చక్రవర్తి కూడా మౌనం వహించాడు. అక్కడి ప్రకృతి శబ్దాలు తప్ప వాళ్ళకి ఇంకేమీ వినిపించలేదు. చివరికి సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, సాగర్ గురించి మాట్లాడడానికి వచ్చావా అని ప్రశ్నించాడు మురళీధర్. కృష్ణకుమార్ ఫ్యామిలీ నాశనమైనందుకు నందకిషోర్, జయదేవ్ బిల్లా ఎందుకని పశ్చాత్తాపపడుతున్నారు? అలయన్స్ చక్రవర్తి సాగర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.